గుడ్ నైట్ అల్లుడు. ఓకే. సావిత్రి, సావిత్రి, అమ్మా అమ్మా ఆ దరిద్రుడు వచ్చాడే. సావిత్రి, సావిత్రి, ఏంటండి? తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగోడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు. ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట? ఏంటండి మీరు? మొన్న మీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలింపులు కొట్టాలే అని తిట్టాను. ఇవాళేమో ఇలా అంటున్నారు. ఏంటే నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? వెళ్ళా భోజనం పెట్ట. నువ్వేంట్రా గుడ్ల గుబ్బలా గుడ్లు అప్పగించి వస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో. విసిరావా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఏంటి చల్లగా ఉంది అన్నం? మీరు లేటుగా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. ఎటకారం? కొరివికారం. కౌంటర్ అన్నమాట. కొట్టానంటే ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి ఏడు చేసి తీసురా. వేడి చేస్తే బాగుంటదండి. సరే తీసురా, తీసురా. బయట అక్కడ బయట. ఏంటి ఇది? అన్నమా ఇటుకురా? ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంటలో ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి. డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలితే అన్ని కిలోలు బియ్యం. చెప్పానండి. మొహం మీద ఉమ్మేశారండి. ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా? ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కు తిను.